And 2016, for year-ending ministry, the believers in Sydney and Melbourne, they have invited Brother Timothy to share the word of God. 2016 సంవత్సరాత్ మరి పరిచర్య కొరకై సోదరు తిమోతి గారిని సిడ్నీ ఇంకా Melbourne and Sydney. సిడ్నీ మెల్బోర్న్ ఈ రెండు స్థలాల్లో ఉన్నటువంటి విశ్వాసులు మరి సోదరు తిమోతి గారిని అక్కడికి ఆహ్వానించారు. If you want to know the history, in 1958 Brother Buxing have gone there. మీరు చరిత్ర తెలుసుకొని కోరుతున్నట్లయితే 1958వ సంవత్సరంలో సోదరు బక్సింగ్ గారు ఆస్ట్రేలియాకి వెళ్ళారు. And after that he sent another elder from Sri Lanka by name Nicholas in 1959 to Sydney. తర్వాత 1959వ సంవత్సరంలో శ్రీలంక నుండి ఒక పెద్ద సహోదరుడు నికోలస్ అని ఆయన అక్కడికి పంపించారు. And Desros was working there, Brother Desros. సోదరుడు డెస్రోస్ అని ఆయన అక్కడ మరి పనిచేస్తున్నాడు. And again second time in 1968 Brother Buxing have gone to Australia. 69 he went the third time. తర్వాత రెండోసారి 1968లో సోదరు బక్సింగ్ గారు ఆస్ట్రేలియా వెళ్ళారు. తర్వాత మూడోసారి 69లో వెళ్ళాడు. An assembly, wonderful assembly is established there. అక్కడ మరి చక్కని ఒక సమాజం ఏర్పడింది. And when they thought of Hebron, they could not recognize anybody except Brother Timothy. కనుక వారు హెబ్రోన్ గురించి ఇప్పుడు ఆలోచన చేసినప్పుడు వారు మరి ఎవరిని గుర్తుపట్టరు ఒక తిమోతి గారిని తప్ప. Yes, they wanted to have brother there. అందుకనే సోదరుని అక్కడ వారు మరి కావాలని కోరుతా వచ్చారు. And when they asked brother, వారు సహోదరుని అడిగినప్పుడు and he phoned me. ఆయన నాకు ఫోన్ చేశాడు. Will you come with me to Australia? ఆస్ట్రేలియాకి నాతో పాటు నువ్వు వస్తావా అని అడిగాడు. Because my English they cannot understand. ఎంచేతంటే నేను చెప్పే ఇంగ్లీష్ వాళ్ళకి అర్థం కాదు. And if I speak in Telugu, it is very difficult. తర్వాత నేను ఊరికే తెలుగులో చెప్పాను అనుకోండి చాలా కష్టము. So you translate me from Telugu to English, you come to Australia. అందుకని నువ్వు తెలుగులో నేను చెప్తాను, నువ్వు ఇంగ్లీష్లోకి తర్జుమా చేయి, నాతో పాటు నువ్వు ఆస్ట్రేలియాకి రమ్మని చెప్పాడు. Then I told him, నేను ఆయనతో చెప్పాను, ఇండియాలో అయితే చేస్తాను, వినివాడు కూడా నేను చదివిన స్కూల్లో కూడా నా ఇంగ్లీష్ అర్థం అవుతుంది. బట్ ఇన్ ఆస్ట్రేలియా ఇట్ ఈస్ నాట్ లైక్ దట్, దేర్ ప్రొనౌన్సియేషన్ ఇస్ డిఫరెంట్. కనుక నేనేం చెప్పానంటే ఇండియాలో అయితే చేస్తాను ఎంచేతంటే ఇక్కడ వినే వాళ్ళంతా కూడా నాలాంటి స్కూల్లో చదువుకున్నటువంటి వాళ్ళు ఆ ఇంగ్లీష్ అలాగుంటది. కానీ ఆస్ట్రేలియాలో వాళ్ళ ఇంగ్లీష్ మంచి ఇంగ్లీష్. Many times when I share the word of God in English, 1 or 2 messages will come against God, against another. Is it? Because our school is like that, Panchayat Samiti Elementary School. చాలాసార్లు నేను ఇంగ్లీష్ లో వాక్యం చెప్పినప్పుడు నాకు ఎస్ఎంఎస్లు ఇవన్నీ వస్తా ఉంటే అగెయిన్స్ట్ కాదు అగెయిన్స్ట్ అనాలని. Sometimes I do not know some of the words in English also, I will be telling Telugu, translator will be telling in English. కొన్నిసార్లు నాకు కొన్ని మాటలు ఇంగ్లీష్ లో రావు కనుక తెలుగులో చెప్పేస్తాను, తర్జుమా So I told చెప్తాడు. Brother Timothy, it is a big test for me, brother, talking to the Australians in English. And you, first of all, translating your Telugu is very difficult. And secondly, translating to English to Australians is much more difficult. You are throwing me to hellfire, I said. కనుక నేనేం చెప్పానంటే సహోదరుడితో, మరి అసలు మీ తెలుగుని ఇంగ్లీష్ లో తర్జుమా చేయడం చాలా కష్టం అండి, దాన్ని మరలా ఆస్ట్రేలియా. I said, okay, if God gives you freedom, you can propose. అప్పుడు నేను చెప్పాను, మీకు దేవుడు కానీ స్వాతంత్రం ఇచ్చినట్లయితే మీరు చెప్పండి నా పేరు అన్నాడు. And then he told them that we too will come because I cannot talk fluently in English. I will bring Brother Victor with me. And finally they agreed for both of us. కనుక ఆయన వాళ్ళతో ఆస్ట్రేలియా ఉన్నటువంటి వాళ్ళతో చెప్పాడు, నేను ఇంగ్లీష్ లో మరి అంత చక్కగా మాట్లాడలేను కనుక సోదరు విక్టర్ గారిని తర్జుమా కొరకు నేను తీసుకొని వస్తాను అని చెప్పినప్పుడు వాళ్ళు ఒప్పుకున్నారు. At that time brother was 78. ఆ సమయంలో సోదరుడి వయసు 78 సంవత్సరాలు. And we both applied for visas. మేమిద్దరం కూడా వీసా కొరకై దరఖాస్తు పెట్టుకున్నాం. And the authorities, the Australian embassy and all these people, they have gone through this process and they granted visa to me, they rejected his visa. చూడండి, అక్కడ ఆస్ట్రేలియాలో ఉన్నటువంటి దౌత్య కార్యాలయం వారందరూ కూడా మరి మా పేపర్లు అవన్నీ కూడా చూసిన తర్వాత నాకు వీసా ఇచ్చారు, మరి సో తిమోతి గారికి వీసా వాళ్ళు ఇవ్వలేదు. He said, see, God speaks in so many ways. ఆయన అన్నాడు, చూడు దేవుడు అనేక విధానాల్లో మాట్లాడతాడు. See, you never thought that you want to come to Australia. నువ్వు అసలు ఎప్పుడు ఆస్ట్రేలియాకి రావాలనుకోలేదు. But when we applied, they rejected my visa and your visa it is granted. కనుక మనము వీసా కొరకే అప్లై చేసుకున్నప్పుడు నన్ను రిజెక్ట్ చేశారు, నీకు వీసా ఇచ్చారు. యాక్చువల్లీ ఆయన కావాలి అక్కడ, నిజానికి ఆయన అక్కడ ఉండాలి. నేను తోకలాగా వెళ్ళాను అక్కడ, నేను వెనకాల తోకలాగా వెళ్ళాను. బట్ దే టోల్డ్ దట్ తోక ఈస్ బ్యూటిఫుల్ అండ్ ద ఒరిజినల్ థింగ్ ఈస్ నాట్ బ్యూటిఫుల్. వాళ్ళు ఏమన్నారంటే అసలు మనిషి వాళ్ళ తోక బాగుంది అసలు కంటే అన్నారు. సో ఫైనల్లీ దే గ్రాంటెడ్ మీ వీసా
And the Australian brethren, they tried so much. They have gone to their prime minister level also to take brother, so that the prime minister, the higher authorities may talk to the Indian, the embassy of Australia. కనుక మరి అక్కడ ఉన్నటువంటి సహోదరులు మరి వారు ఎంతగానో ప్రయత్నం చేస్తూ వచ్చారు, ప్రధానమంత్రి స్థాయి వరకు కూడా వెళ్తూ వచ్చారు. ఆ దౌత్య కార్యాలయం ఉన్నటువంటి వాళ్ళని ఈ రీతిగానన్నా మరి ప్రభావం చేసి సహోదరుడు అక్కడికి రావటానికి. And after influencing, he applied the second time. దాని తర్వాత అందరి గురించి పెద్ద పెద్ద వాళ్ళ నుంచి సిఫార్సు తీసుకున్న తర్వాత రెండోసారి అప్లై చేసుకున్నాడు సహోదరుడు. Then just I was a little bit at rest, because anyhow brother is coming. అప్పుడు నాకు కొద్దిగా నెమ్మదిగా అనిపించింది ఏంటంటే సహోదరుడు ఎలాగైనా వస్తున్నాడు లేండి. And second time when he applied, again it is rejected. రెండోసారి కూడా ఆయన అప్లై చేసుకున్నాడు, కానీ వారు రెండోసారి తిరస్కరించారు. And he told me, ఆయన నాతో చెప్పాడు, Victor, God wants to expand your ministry. విక్టర్, దేవుడు నీ పరిచర్యను విస్తరించగోరుతా ఉన్నాడు. This word only a father will tell, a teacher will never tell. ఈ మాట ఒక తండ్రి మాత్రమే చెప్పగలుగుతాడు, ఒక బోధకుడు లేక ఉపాధ్యాయుడు గురువు లాంటి వాళ్ళు చెప్పలే. ఇంకా నన్ను వద్దన్నారు కదా నువ్వెందుకు అని ఉండేవాడు ఎవడైనా. మిగతా ఎవరైనా ఉంటే నన్ను వద్దన్నారు కదా ఇంకా నువ్వెందుకు అని ఉండేవాళ్ళు. He told, God is opening doors for you, you go, I will pray for you. కనుక ఆయన ఏం చెప్పాడంటే, దేవుడు నీ కొరకే ద్వారాలు తెరుస్తున్నాడు, నువ్వు వెళ్ళు, నేను ఇక్కడ ఉండి నీ కొరకే ప్రార్థన చేస్తాను అన్నాడు. Ultimately I went for that year-ending ministry. కనుక చివరికి ఆ యొక్క సంవత్సరాంత పరిచర్య కొరకే నేను వెళ్ళాను. And by seeing me in the airport, they are searching, where is the speaker? ఎయిర్పోర్ట్ లో నన్ను చూసిన వెంటనే వాళ్ళు ఇక వాక్యం చెప్పిన బోధకుడు ఎక్కడ ఉన్నాడు అని అటు చూస్తున్నారు. నా అవతారం అలాగే ఉంది, నా బ్యాగ్ కూడా అలాగే ఉంది. ఎందుకంటే నా అవతారం అలాగుంది, నా బ్యాగ్ అలాగే ఉంది. And they were searching. Then I showed the Bible like this. You. ఆ లక్డీ వెతుకుతా ఉంటున్నప్పుడు నా బైబిల్ అలాగ చూపించినప్పుడు ఆహా నువ్వు అన్నారు. But somehow God blessed that ministry. ఏదో విధానంలో దేవుడు ఆ పరిచర్య దీవించాడు. They had a convocation in January. I spoke in that convocation also. పరిశుద్ధ సమాజ కూడికలు కూడా వారు ఏర్పాటు చేశారు జనవరి మాసంలో. నేను అక్కడ వాక్యం చెప్పాను. And the result of that is, for the next year ending also they have invited. దాని వల్ల వచ్చిన ప్రతిఫలం ఏంటంటే తర్వాత సంవత్సరాంత పరిచర్య కొరకు కూడా వాళ్ళని ఆహ్వానించారు. It is only because of the fatherly attitude of brother Timothy. That's what I am telling. నేనేం చెప్పబోతున్నానంటే ఇదంతా కూడా సర్ తిమోతి గారి తండ్రి లాంటి మనసు ఆయనలో ఉన్న కారణం బట్టి. Next year when they asked me to come, they asked me to come for 2 months. వారు తర్వాత సంవత్సరం నన్ను రమ్మని చెప్పినప్పుడు 2 మాసాలు మీరు అక్కడికి రావాలని చెప్పారు. The reason is they wanted me to visit some of the assemblies in different countries started by them. ఎందుకంటే వారి చేత అక్కడ ఆరంభించబడినటువంటి వేరే దేశాల్లో చుట్టుపక్కల దేశాల్లో కొన్ని సమాజాలు ఏర్పడ్డాయి, వాటన్నిటిని కూడా నేను వెళ్ళి దర్శించాలని కోరారు. And I was in Philippines for 10 days or 15 days. అక్కడ ఫిలిప్పీన్స్ అనే దేశంలో 10-15 దినాలు నేను ఉండినా. Again I was there in Solomon Islands for another 15 days. తర్వాత మరొక 15 దినాలు సోలమన్ ఐలాండ్స్ అనే ద్వీపాలు ఉన్నాయి అక్కడ ఉన్నాను. And in Fiji Islands another 15 days. తర్వాత ఫిజీ ఐలాండ్స్ అనే ద్వీపాలు ఉన్నాయి అక్కడ 15 రోజులు. 2018 January 1st. 18వ సంవత్సరం జనవరి 1వ తేదీ. And also again Australia. ఆ తర్వాత మరలా ఆస్ట్రేలియాకి తిరిగి And వచ్చాను. in between a little bit stay in Papua New Guinea and also Vanuatu, that is another country. తర్వాత మధ్యలో ఒక 2 రోజులు అట్లాగా పాపు న్యూ గిని అని మిగతా దేశాలు ఉన్నాయి, వాటి దగ్గరికి అక్కడికి వెళ్ళాను. It is only because of his fatherly attitude. ఇదంతా కూడా మరి దైవజనుడు ఆయనకు తండ్రి లాంటి మనసు ఆయనకున్న కారణం చేత నేను ఈ పరిచర్య చేయగలిగాను. Yes, I am telling to the servants of God very openly, we are not only teachers, we are fathers. కనుక దేవుని సేవకులకు నేను ఎంతో బాహాటంగా చెప్పే సంగతి ఏంటంటే మనం కేవలం బోధకులమే కాదు, తండ్రి లాంటి వాళ్ళంగా ఉండాలి. Many people said brother Timothy never got angry. చాలా మంది సాక్ష్యాలు చెప్తా వచ్చారు, సో తిమోతి గారు ఎప్పుడు కోపపడేవారు కాదని. I was praying, ప్రభు ఒక్కసారి కోపడేటట్టు చేయండి. నేను ప్రార్థన చేస్తా అంటే ఒక్కసారి ఆయన కోపం వచ్చేటట్టు చేయండి, ఎలా ఉంటాడో చూస్తాను. Yes, one day in Hebron only. ఒక దినాన హెబ్రోన్లోనే. On Tuesday some problem is going on in one assembly. మంగళవారం దినాన బయట సమాజం ఒకటి దాని వారికి సంబంధించినటువంటి ఏదో తగాదా ఉండింది. And one person is totally blaming the other person and some problem among the elders. అక్కడ ఉన్నటువంటి పెద్దల మధ్యలో ఏదో సమస్య ఉంది, ఒక ఆయన మరొక ఆయన మీద నేపాలు మోపుతా ఉంటున్నాడు, ఏదో చెప్తా ఉన్నాడు. And brother has heard for some time, 5 to 10 minutes. సహోదరుడు 5-10 నిమిషాలు వింటా ఉన్నాడు. And I have seen his ugra roopam on that day. ఆ దినాన ఆయన ఉగ్ర రూపాన్ని చూశాను. గుడక్క నవ్వుతుందో చూసి ఉంటుంది. Because these are all family secrets. They will not come out. So on that day I have seen. Then after that shouting, I asked, Anna, you should not become like that. One said, I am happy God answered my prayer.
But other thing is, you should not be like that because you are at the age of 82, 81 like this. It should not be like that. కనుక ఆయన చాలా కోపంతో వారిని గద్దించి మాట్లాడుతున్నప్పుడు నేను చెప్పాను, ఒక వైపు నా ప్రార్థనకు దేవుడు జవాబిచ్చాడని ఉంది, కానీ It was మరొక వైపు almost చెప్పా like he was shivering like. అంటే ఆయన వణికిపోతూ మాట్లాడినాడు గనక ఈ వయసులో మరి నీకు రీతిగా కోపం ఇలా రావటం అనేది మంచిది కాదు అని చెప్పాను. He may be hearing also. ఎందుకు ఇవన్నీ చెప్తున్నామని. ఆయన వింటా ఉండవచ్చు ఇవన్నీ ఎందుకు చెప్తున్నామని. So probably you may not be having the privilege of seeing his anger, but remember, see, I could see. కనుక ఆయన కోపపడినప్పుడు చూసేటువంటి అవకాశం మీకు దొరికిండకపోవచ్చు, అయితే నేను చూశాను. Again the call is coming, the tea is becoming cold. మరలా టీ చల్లగా అయిపోతుందని చెప్తా ఉన్నారు. Because some people are after the tea. అందుకని So one more incident I will tell and close. మరొక సందర్భం మాత్రమే చెప్పి ముగించేస్తాను. When I saw some of the problems in Hebron, హెబ్రోన్లో ఉన్నటువంటి కొన్ని సమస్యలు నేను చూసినప్పుడు some of the things personally I was not happy. కొన్ని సంగతులను బట్టి వ్యక్తిగతంగా వాటిని నాకు సంతోషం అనిపించలేదు. Only 2 times I asked him, కేవలం 2 సార్లు మాత్రమే నేను ఆయన అడిగాను, brother, are you not seeing? Are you not seeing all this? నేను అడిగాను, బ్రదర్ మీరు ఇవన్నీ చూడట్లేదా మీకు అని అడిగాను. I know. నాకు తెలుసు అని. Why you are not reacting? మరి ఎందుకు స్పందించట్లేదు మీరు? The only thing he said is, ఆయన చెప్పిన ఒకే మాట ఏంటంటే, why you are not reacting? Both the times he said the same answer. ఎందుకు మీరు ఇలా స్పందించట్లేదు అని అడిగినప్పుడు 2 సార్లు అదే జవాబు చెప్పాడు. Victor, I am waiting for my call. ఆయన ఏం చెప్పాడంటే, విక్టర్, నా పిలుపు కొరకై నేను ఎదురు చూస్తాను. I don't want to involve in all these things. వీటన్నిటిలో కూడా వాటన్నిటిలో మునిగిపోవటము, వాటిలో మరి నేను వాటన్నిటిలో వెళ్ళడం నాకు ఇష్టం లేదన్న. I could see tears in his eyes. ఆయన కళ్ళల్లో మరి కన్నీళ్ళు నేను చూశాను. I am waiting for my call. నా పిలుపు కొరకే నేను ఎదురు చూస్తున్నాను. తర్వాత నేను చాలా బాధపడ్డా. I felt a lot. దాని తర్వాత నేను చాలా బాధపడ్డాను. Why I made him to shed tears? ఎందుకు ఆయన మరి కన్నీళ్ళు గార్చటం నేను Why he చేశాను? should talk about his death? ఎందుకు ఆయన మరణాన్ని గురించి మాట్లాడాలి? And at one point of time he told, ఒక సమయంలో ఆయన చెప్పాడు, I want to leave this world without giving trouble to anybody, even to my family members. ఆయన ఏం చెప్పాడంటే, ఎవరిని బాధ పెట్టకుండా, కనీసం నా కుటుంబ సభ్యుల్ని కూడా బాధ పెట్టకుండా ఈ లోకాన్ని విడిచి నేను వెళ్ళాలి అని. And that is, I don't want somebody to serve me if I am bedridden. అంటే అర్థం ఏంటంటే, నేను పడక మీద పడినప్పుడు ఎవరో నాకు సేవ చేయటం అనేది నాకు ఇష్టం లేదు And అన్నాడు. secondly, I want to die doing the ministry. రెండోదిగా ఆయన ఆశ ఏంటంటే, నేను సేవ చేస్తూనే ప్రభు మహిమలోనికి వెళ్ళిపోవాలి. And these 2 things, ఈ 2 సంగతులు, if you come to the dining hall, మీరు డైనింగ్ హాల్ కి భోజనం దగ్గరకు వచ్చినప్పుడు our seats are side by side. మేమిద్దరం ప్రక్కనే కూర్చుని ఉంటాం. If the quantity he eats is not even an exercise. కనుక ఆయన భోజనం చేస్తున్నాడు, మీరు చూస్తే ఆయన తినేటువంటి అన్నము కావచ్చు, చూడండి గుడ్డు అంతా కూడా కొద్ది కూడా ఉండదు. ఏ గుడ్డు? కోడి గుడ్డు. అది కొన్ని గుడ్లు పెద్దగుంటాయి. ఈవెన్ ద ఎగ్, కోడి గుడ్డు అంతా ఉంటుంది. I don't know how he will survive. ఆయన అంత మాత్రమే దీన్ని ఎలా బ్రతుకుతాడు I asked many times, what is the secret of your survival? Is it boost? Is the secret of your strength? No, not at all, he is telling. చాలాసార్లు నేను అడిగాను, మీ బలానికి కానీ మీరు ఇది ఉండటానికి రహస్యం ఏంటి, బూస్ట్ అంటే లేదు అదంతా ఇవి కాదన్నాడు. Suppose if somebody puts a little bit extra, that extra will be falling into my plate because I was sitting adjacent to me. నేను ఆయన మరి ప్లేట్లో ఎవరైనా కొద్దిగా ఎక్కువ వేశారంటే అది నా ప్లేట్లోకి వచ్చేది, నేను పక్కనే కూర్చునేవాడిని. So both the desires God has fulfilled. కనుక ఆయన ఆశించినటువంటి 2 సంగతుల్ని దేవుడు ఆయన నెరవేర్చాడు. He is not bedridden. ఆయన పడక మీద పడి అనారోగ్య పాలు కాలేదు. More than any meeting, all India God's servant meeting, he shared 2 messages, closed his eyes. ఆయన మిగతా కూడికలన్నిటికంటే అఖిల భారత సేవకుల కూడికల్లో 2 వర్తమానాలు చివరిగా చెప్పి ఆయన కళ్ళు మూసాడు. It is not Rayalaseema meeting or Telangana meeting or Andhra meeting or some other meeting. All India God's servants meeting, 2 messages he has given, and God has fulfilled his desires. సో ఆయన మరి గమనించినప్పుడు ఏదో రాయలసీమ ప్రాంతానికి మాత్రమే, ఆంధ్ర ప్రాంతంలో ఏదో ప్రాంతాల్లో అక్కడికి మాత్రమే ఇక స్వార్థ మరి సేవకుల కూడిక కాదు, భారతదేశంలో ఉన్నటువంటి సేవకులందరూ కొరకైనటువంటి ఆ కూడికలో ఆయన 2 వర్తమానాలు చెప్పాడు. దేవుడు ఆయన కోరిక నెరవేర్చాడు. With the permission of the household, I am telling what has happened that night. మరి ఇంటి వారి యొక్క అనుమతితో ఆ రాత్రి ఏం జరిగిందో నేను చెప్తాను. After 10 o'clock, రాత్రి 10 తర్వాత
He was talking to people as usual. మామూలుగా అందరితో మాట్లాడుతున్నాడు. Nothing, no problem was there. ఏ సమస్య ఆయనకు ఉన్నట్లు అనిపించలేదు. As usual, you know how Brother Timothy will speak. ఆయన మామూలుగా మాట్లాడుతున్నట్టు మీకు తెలుసు కదా, ఆయన ఎట్లా Young మాట్లాడతాడు. people also went. He spoke to those brothers also. ఒకరిద్దరు మన యవనస్తులు కూడా వెళ్ళారు, వాళ్ళతో కూడా ఆయన మాట్లాడాడు. And he said, I will go to washroom. తర్వాత ఆయన చెప్పాడు, నేను వాష్రూమ్కి వెళ్తాను అని He చెప్పాడు. went to the washroom. తర్వాత వాష్రూమ్కి వెళ్ళాడు. I think 8 to 10 minutes. He has not come out. తర్వాత 8 నుండి 10 నిమిషాలు ఆయన బయటికి రాలేదు. And of course, it is not bolted because of his age. And when Barnabas went inside, తర్వాత ఆయన వయసును బట్టి లోపల నుంచి బోల్ట్ పెట్టుకోలేదు. అయితే సోదరుడు బర్నబాస్ అంటే ఆయనతో పాటు ఉండే సేవకుడు ఆయన లోపలికి వెళ్ళాడు. he fell down. చూసినప్పుడు కింద పడి ఉన్నాడు. And Barnabas wanted to lift him. అప్పుడు సోదరుడు బర్నబా ఆయన పైకి He లేపాలనుకున్నాడు. was in, of course, though he has fallen, little bit consciousness is there. ఆయన కింద పడి ఉన్నా కూడా కొంచెం స్పృహలో ఉండినాడు. Then what he said? ఆయన ఏమన్నాడు? అరే 2 నిమిషాలు ఇక్కడ ప్రార్థన చేసుకున్నా. ఏం చెప్పాడంటే, రే ఇక్కడ 2 నిమిషాలు నన్ను ప్రార్థన చేసుకుంటాను రా అన్నాడు. What I believe is, నేను నమ్మేది I ఏంటంటే, do not know, God alone knows. దేవునికి మాత్రం తెలుసు, నాకు తెలియదు. Many times he was telling, I am preparing for my call when God is going to call me. చాలా సార్లు చెప్తా ఉండేవాడు, నేను నా దేవుడు నన్ను ఎప్పుడు పిలుస్తాడో తెలియదు కనుక దాని కొరకే నేను సిద్ధపడుతున్నాను At అని. least in those 2 minutes, probably he must have prayed, Lord, I am coming. కనుక కనీసం ఆ 2 నిమిషాలు ఆయన ప్రార్థన చేసి ఉంటాడు, ప్రభా ఇదిగో నేను వస్తున్నాను. And after that, Johnny also has gone. ఆ తర్వాత మరి కుమారుడు జానీ కూడా వెళ్ళారు. Both of them brought him out. వారిద్దరు మరి కలిసి బయటికి తీసుకొచ్చారు. And when they laid him, brother, on the bed, he asked him, I want to keep something under my head. తర్వాత ఆ పడక మీద పెట్టిన తర్వాత తల క్రింద ఏదైనా పెట్టమని అడిగాడు. And knowing the news, immediately Brother Kurian has also gone. వార్త అందిన వెంటనే సోదరుడు కురియన్ గారు కూడా ఇంటికి No, వెళ్ళారు. no, 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 not necessary to go to the hospital, he was telling. ఆయన ఏం చెప్తా వచ్చాడంటే, హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం లేదు అన్నాడు. But immediately they rushed to the hospital. అయితే వెంటనే ఆసుపత్రికి తరలించారు. And we know what has happened. తర్వాత ఏం జరిగిందని మనకు తెలుసు. So even in the last moments of his life, he prayed for 2 minutes, Lord, I am coming. And a wonderful departure. కనుక ఆయన జీవితంలో చివరి క్షణాల్లో కూడా ఆయన ప్రార్థన చేశాడు 2 నిమిషాలు, ప్రభా నేను వస్తున్నాను అని చెప్పటము నిజంగా ఎంతో మహిమకరంగా ఆయన దేవుని సన్నిధిలోకి వెళ్ళిపోయాడు. One side it may be a sad news, the other side it is a glad news. ఒకవైపు ఇది ఎంతో బాధాకరమైనటువంటి వార్త అయినప్పటికీ కూడా మరొక వైపు చూసినప్పుడు సంతోషకరమైనటువంటి వార్త కూడా. Undoubtedly the void created by our dear brother, maybe in the family, maybe in the assembly, it cannot be filled so easily. చూడండి, నిస్సందేహంగా సోదరుడు లేని లోటు అనేటువంటిది కుటుంబంలో కావచ్చు, సంఘంలో కావచ్చు, అది పూడ్చడం అనేటువంటిది చాలా కష్టము. We can share so many things like that. కనుక ఇలాంటి సంగతులు చాలా పంచుకోవచ్చు. But this brief, that is, though I am unworthy, I enjoyed his love, his encouragement, especially during these corona days. కనుక నేను అయోగ్యుని అయినప్పటికీ కూడా మరి ఆయన ప్రేమ, ఆయన ప్రోత్సాహాన్ని ఎంతగానో అనుభవించాను, ప్రత్యేకంగా ఈ కోవిడ్ దినాల్లో. Because of the ministry. ఏం చేతంటే కలిసి పరిచయం చేస్తున్న కారణం బట్టి. So brothers and sisters, it is our prime responsibility to pray for our dear sister and all the other family members, so that God may show extra grace in their lives. కనుక మన సోదరి సోదరులారా, ఇదంతా మన గొప్ప బాధ్యత. విడబడినటువంటి మరి భార్య పిల్లల కొరకే, కుటుంబం కొరకే మనం ప్రార్థన చేయాలి, దేవుడు వారికి అధికమైన కృప ఇచ్చేటట్లుగా.